హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటాం. ఐఎమ్ టెస్టెడ్ కోవిడ్ పాజిటివ్. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నా జర్నీ అంటే నా రికవరీ జర్నీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ అది వచ్చేసి ఏ ఫుడ్ తీసుకున్నాను, ఏ ఫుడ్ డైట్ తీసుకున్నాను, ఏ మెడిసిన్స్ తీసుకున్నాను, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అదేంటంటే ఫస్ట్ నాకు వచ్చేసి ఒకరోజు నైట్ అంటే ఈవినింగ్ కొంచెం జ్వరంగా అనిపించింది. సో మామూలు ఫీవరే కదా అని ఊరుకున్నామన్నమాట. అండ్ టైం వచ్చేసి 11-12 కాగానే సివియర్గా ఫీవర్ స్టార్ట్ అయింది. ఫుల్ హెడేక్ అనమాట. ఫుల్ హెడేక్ అండ్ బాడీ పెయిన్స్, ఫీవర్, కాఫ్ చాలా అంటే చాలా సివియర్గా ఉందన్నమాట. ఆ టైంలో ఉన్నారు కదా డాక్టర్స్, హాస్పిటల్స్ క్లోజ్ ఉంటాయి కాబట్టి నేను ఇంట్లో ఉన్న టాబ్లెట్స్ వేసుకున్నాను. డోలో 650 పారాసిటమాల్ వేసుకున్నాను, కానీ నో యూజ్ అనమాట. అసలు తగ్గలేదన్నమాట. మనకి సిమ్టమ్ వచ్చేసి ఇదే అనమాట. ఫీవర్ కరోనా వస్తే ఫీవర్ సిమ్టమ్గా చూపిస్తే ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా మనకి ఫీవర్ అనేది తగ్గదు, రిలీఫ్ అనిపించదు అనమాట. సో నాకు తెలియదు కదా. సో నేను కూడా అలా వేసుకున్నాను, కానీ ఏం యూస్ లేదు. మార్నింగ్ 6 అవుతుంది. 6 o'clockకి నేను హాస్పిటల్కి అంటే మా ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ కొన్ని మెడిసిన్స్ ఇచ్చాడు. ఇంకొన్ని మెడిసిన్స్ ఇచ్చినాక బాగానే ఉంది. అంటే అప్పుడు ఫీవర్ తగ్గింది, కానీ డాక్టర్ ఏమన్నారంటే ఎందుకైనా మంచిదమ్మా మీరు కరోనా టెస్ట్ చేయించుకోండి, ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కదా అని మనకి సజెస్ట్ చేశాడనమాట. సో నేను చెప్పాను, మేము వరంగల్లో ఉంటామన్నమాట. వరంగల్లో ఉంటాము. ఇక్కడ ఎంజిఎం అనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అక్కడ ఫ్రీగా మనకి కరోనా టెస్ట్ అనేది చేస్తున్నారు. బట్ చాలా అంటే చాలా లైన్ ఉంది. నేను అలా లైన్లో నించోలేను, ప్రైవేట్గా చేయించుకుంటాను అంటే నేను ఇంటికి పంపిస్తాను, చేయించుకోండి అని చెప్పారనమాట. చేయించుకున్న తర్వాత చేయించుకుంటాను అని అంటే వెంబడే నాకు ఇంటికి టెస్ట్ చేసే అతన్ని ఇంటికి పంపించాడు. టెస్ట్ చేయించుకోగానే నాకు పాజిటివ్ అని వచ్చిందనమాట. పాజిటివ్ అని రాగానే నాకు షివర్ అయిపోయింది మొత్తము. ఎందుకు అని అంటే అమ్మ నాకు కరోనా వచ్చింది, నాకు ఏమైపోద్దో అని నాకు చాలా భయం వేసింది అనమాట. మా హస్బెండ్ హాస్పిటల్కి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారనమాట. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను కాల్ చేసి చెప్పాను, ఇలా నాకు పాజిటివ్ వచ్చింది అని చెప్పాను. ఓకే ఏం టెన్షన్ పడకు, మనము హాస్పిటల్లో చూయించుకుందామని మా హస్బెండ్ నాతో అన్నారు. అన్న తర్వాత నేను రిలేటివ్స్కి వెంబడే మనకి వచ్చి ఐసోలేట్ అయిపోయాను అనమాట. ఒక రూమ్లో ఐసోలేట్ అయిపోయాను. ఐసోలేట్ అయిపోయిన తర్వాత రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేసి చెప్పాను అనమాట. ఎందుకు అని అంటే ఇంటికి వస్తారు కదా, సో అలా రావద్దు అని ఫోన్ చేసి చెప్పాను అనమాట. నాకు కరోనా వచ్చింది, ఎవరు రాకండి అని చెప్పాను అనమాట. సో అలా మా మామయ్య కూడా కాల్ చేసి చెప్పాను. సో చెప్తే అతను నాకు సజెస్ట్ చేశాడు, ఇక్కడ మేము వరంగల్లో ఉంటామని చెప్పాం కదండి, అక్కడ ఎంజిఎం ముందు ఒక మంచి హాస్పిటల్ ఉంది. అతను అక్కడ మేర్గు సుధాకర్ అని ఒక డాక్టర్, కోవిడ్ స్పెషలిస్ట్ అనమాట, బాగా చూస్తున్నాడు, అక్కడికి వెళ్ళు అని చెప్పాడనమాట. సో అలా చెప్పగానే నేను మా హస్బెండ్కి కాల్ చేసి ఇలా మా మామయ్య చెప్తున్నాడు, సో మనం వెళ్దామా అంటే సరే వెళ్దాము అని. కాకపోతే హాస్పిటల్ వెళ్ళగానే డైరెక్ట్ చూడరనమాట, మనము నెంబర్ తీసుకొని వెయిట్ చేయాలి. నాకు 11 o'clockకి పాజిటివ్ అని తెలిసింది. మా హస్బెండ్ 12 o'clockకి వెళ్ళి నెంబర్ తెచ్చాడనమాట. నెంబర్ తెచ్చాడు. నా నెంబర్ వచ్చేసి 4 o'clock వచ్చిందనమాట. బట్ నేను 2 o'clock వరకు వెయిట్ చేశాను ఇంట్లోనే, కానీ ఇంకా నా వల్ల కావడం లేదు. ఎందుకు అంటే నైట్ నాకు స్టార్ట్ అయిపోతే ఈవినింగ్ 2 అవుతుంది, ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. అప్పటి వరకు నేను ఏం మెడిసిన్స్ తీసుకోలేదన్నమాట. ఫుల్ సిమ్టమ్స్ అలాగే ఉన్నాయి. నా వల్ల ఇంకా కాలేదు. సో నా వల్ల అవ్వట్లేదండి అని కాల్ చేస్తే మా హస్బెండ్ వచ్చి తీసుకెళ్లారనమాట హాస్పిటల్కి. తీసుకెళ్తే అక్కడ మళ్ళీ 4 o'clockకి లోపలికి పంపించారు. పంపించిన తర్వాత అతను మళ్ళీ నాకు డాక్టర్ ర్యాపిడ్ టెస్ట్ చేశారు, అక్కడ పాజిటివ్ వచ్చింది. అండ్ ఆర్టీపీసీఆర్ అండ్ చేస్తే అందులో నాకు 2% అంటే 2.5% వైరస్ వచ్చింది అని చెప్పారనమాట. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మెడిసిన్స్ ఇస్తాను అండ్ ఫుడ్ డైట్ ప్రాపర్గా తీసుకోండి అండ్ నిద్ర బాగుపోండి, ఏం కాదనమాట, తగ్గిపోద్ది అని డాక్టర్ చెప్పారనమాట. సో నేను మెడిసిన్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాను, ఐసోలేట్ అయిపోయాను. ఫుడ్ ప్రాపర్గా తీసుకోవాలి అని చెప్పారు, కానీ నాకు ఫుడ్ టేస్ట్ లేదనమాట. అండ్ స్మెల్ కూడా పోయింది కాబట్టి నేను 4 days వరకు ఏం తీసుకోలేదు
సరిగ్గా ఏం తీసుకోలేదు కాబట్టి నాకు నీరసంగా, కళ్ళు తిరగడం అలాంటివి ఉన్నాయి. ఈవెన్ దో నేను తీసుకోలేదు. ఎందుకు అనంటే నాకు టేస్ట్ లేదనమాట. అలా అయిపోయింది. 4 డేస్ గడిచిపోయాయి. అండ్ నాకు ఫిఫ్త్ డే రోజు మా అత్తయ్య, మా మామయ్య వాళ్ళని హాస్పిటల్‌కి తీసుకెళ్ళారు. మా అత్తయ్యకి కొంచెం కాఫ్ ఉందనమాట. అండ్ మా మామయ్య కొంచెం ఇల్‌నెస్ ఉంది అని మా హస్బెండ్‌తో చెప్తే, ఇలా అంటున్నారు తీసుకెళ్ళాలా అని నన్ను అడిగితే, తీసుకెళ్ళు అని చెప్తే, నేను చూయించుకున్న దగ్గరే మేరుగు సుధాకర్ సార్ దగ్గరికే తీసుకెళ్లారు. తీసుకెళ్తే అతను ఇద్దరికీ చేశారనమాట టెస్ట్. చేస్తే మా మామయ్యకి పాజిటివ్ వచ్చింది. అండ్ మా అత్తమ్మకి నెగెటివ్ వచ్చిందనమాట. మా అత్తమ్మకి ఆల్రెడీ ఎట్లా అంటే ఒక 1 వీక్ బ్యాక్ మేము వ్యాక్సినేషన్ వేయించాము. వ్యాక్సినేషన్ ఏపిస్తే అప్పుడు ఎవరికైనా 3 డేస్ ఫీవర్ వస్తుంది అని చెప్పారు కదా! సో, అలాగే అనుకున్నామనమాట మీకు. కాకపోతే ఓ 4, 5 డేస్ మా అత్తయ్యకి ఫీవర్ వచ్చింది. ఫుల్ ఫీవర్, కాఫ్. మేము వ్యాక్సినేషన్ ఫీవరే అనుకున్నాము. కాబట్టి మేము అప్పుడు కూడా కరోనా టెస్ట్ చేయిస్తే ఆమెకి నెగెటివ్ వచ్చింది మా అత్తయ్యకి. నెగెటివ్ వస్తే మేము లైట్ తీసుకున్నామనమాట. వదిలేసుకుంది. ఆమె కూడా మూవ్ ఆన్ అయిపోయింది. బానే ఉంది. కాకపోతే అదేంటంటే ఆ రోజు ఇప్పుడు నాకొచ్చిన తెల్లారి వీళ్ళు హాస్పిటల్‌కెళ్ళి అక్కడ డాక్టర్ చేస్తే అక్కడ నెగెటివ్ వచ్చింది. అదే ఆర్టీపీసీఆర్‌లో పాజిటివ్ వచ్చిందండి ఆమెకి, మా అత్తయ్యకి. ఆమెకొచ్చేసి 6.5 వచ్చింది మా అత్తయ్యకి. అండ్ మా మామయ్యకి వచ్చేసి 7.2 వచ్చిందనమాట. అంత వైరస్ ఉంది. అంటే మా అత్తయ్యకి వచ్చింది ఆల్రెడీ. కానీ నెగెటివ్ వచ్చింది కాబట్టి తెలియలేదు. బయట పడలేదు కాబట్టి మాకు వచ్చిందనమాట. నాకు, మామయ్యకి. మాకు తెలిస్తే ఐసోలేట్ అయిపోయేదేమో. మా అత్తయ్య ఐసోలేట్ అయిపోతే మాకు రాకపోయేది. బట్ తెలియలేదు కాబట్టి ఐసోలేట్ అయిపోయింది. ఐసోలేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంక మెడిసిన్ స్టార్ట్ చేశారు. ఓకే. ఇంక ఐసోలేట్ అయిపోయిన తర్వాత మెడికేషన్ స్టార్ట్ చేశాము. ఇంకా అట్లా అవుతుంది. అప్పుడు అవుతున్నప్పుడు నాకు 6th డే అనమాట. నాకు సడన్‌గా భయమేసిందనమాట. అమ్మో! నాకు కరోనా వచ్చింది. నాకేమైపోద్దో అని నాకు కొంచెం భయమైందనమాట. ఎందుకు అంటే నేను ఒక్కదాన్నే ఐసోలేట్ అయిపోయాను కదా! ఒక రూమ్‌లో ఒకరే ఉండాలి కాబట్టి కొంచెం భయమేసిందనమాట. భయమేసింది. అప్పుడు భయమేయగానే నాకు బ్రీతింగ్ అనేది సరిగా రాలేదనమాట. అండ్ చెస్ట్ పెయిన్ కూడా వచ్చింది. మా హస్బెండ్‌కి చెప్తే మళ్ళీ నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అతను చెప్పాడు, "నీకేం కాదమ్మా, నేనున్నాను కదా" అని నాకు చాలా అంటే చాలా ధైర్యం చెప్పాడు. "నీకేం కాదు. నీకు ఇంకా 2% వచ్చింది. ఒక్కొక్కళ్ళకి 15, 18% వచ్చినా ఏం కావట్లేదు. నీకేం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు" అని నాకు స్కానింగ్ అనేది రాశారనమాట. స్కానింగ్ చేస్తే నాకు 7.25 వచ్చింది. కాబట్టి పెద్ద సీరియస్ వైరస్ ఏం కాదు. మైల్డ్ వైరస్ అని చెప్పారు. కాబట్టి నేను కూడా కొంచెం రిలాక్స్ అయ్యాను. రిలాక్స్ అయిన తర్వాత ఓకే, ఐయామ్ ఫైన్ అనమాట. ఇంక నైన్త్ డే రోజు మా హస్బెండ్‌కి స్మెల్‌ను టేస్ట్ పోయిందనమాట. నాకు కాల్ చేసి చెప్పారనమాట. ఇలా టేస్ట్‌ను స్మెల్ పోయింది అని చెప్తే నేను ఇక్కడ హాస్పిటల్‌లో చూయించుకున్నాను ఫస్ట్ అని చెప్పాను కదా! డాక్టర్ కాల్ చేస్తే కరోనా టెస్ట్ చేయించండి అని చెప్తే పంపించండి చేసేవాళ్ళని అంటే పంపించారు. సో, నైన్త్ డే రోజు నేను అడిగాను, నాకు కూడా చేయించండి అంటే ఓకే చేయించుకో అని చెప్పారు. నాకు చేయించాడు. చేస్తే నాకు నెగెటివ్ వచ్చింది. మా హస్బెండ్‌కి పాజిటివ్ వచ్చిందనమాట. కాకపోతే ఆయనకి పెద్దగా సింప్టమ్స్ ఏం లేవు. ఎందుకు అనంటే మేము స్టార్ట్ చేసినప్పుడే మెడికేషన్ అతను కూడా స్టార్ట్ చేశాడు. డాక్టర్‌కి తెలుసంట వీళ్ళకొచ్చినప్పుడు అతనికి కూడా కంపల్సరీ వస్తుంది అని అనుకొని అతనికి కూడా స్టార్ట్ చేశారు ముందే స్టార్ట్ చేశారు. సో, కాబట్టి పెద్దగా సింప్టమ్స్ ఏమి కనిపించలేదు. జస్ట్ స్మెల్ అండ్ టేస్ట్ పోయిందనమాట. అండ్ మా హస్బెండ్ వచ్చేసి 14 డేస్ క్వారంటైన్ అయిపోయారు. నేను వచ్చేసి 18 డేస్ క్వారంటైన్ అయ్యాను. మా అత్తయ్య అండ్ మా మామయ్య కూడా 14 డేస్ అయిపోయారు. ఆ తర్వాత మేము అందరం టెస్ట్ చేయించుకుంటే నెగెటివ్ వచ్చిందనమాట. ఇంక ఆ తర్వాత మేము అందరం కలిసి ఉంటున్నాము. రూమ్‌లో నుంచి వచ్చేసి అందరం కలిసి ఉంటున్నాం. అట్లా అని మేము బయటికెళ్ళలేదు. కంపల్సరీ బయటికెళ్ళొద్దు. కంపల్సరీ ఇంట్లోనే ఉండాలి. నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా నెగెటివ్ 5th డే, 6th డేకి కూడా వస్తుంది. అలా అని నెగెటివ్ రాగానే బయటికి రాకండి. కంపల్సరీ ఎవరైనా సరే 14 డేస్ క్వారంటైన్ అవ్వాల్సిందే. కంపల్సరీ క్వారంటైన్ అయితే ఏం కాదు. అండ్ అలా 14 డేస్ అయిన తర్వాత కూడా మనం ఎప్పటిలాగా యాక్టివ్‌గా ఉండలేము. ఎందుకు అనంటే కరోనా వస్తే చాలా అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. లైక్ హెడేక్, ఎయిర్ ఫాల్, బాడీ పెయిన్స్ అలా ఉన్నాయి ఇప్పుడైతే నాకు. సో, మెడిసిన్స్ వాడుతున్నాను ఇప్పటికి కూడా. అంటే కరోనా మెడిసిన్స్ కాదు, ఎవరైనా కరోనా వచ్చి రికవరీ అయిన వాళ్ళు కాల్షియం టాబ్లెట్స్ అండ్ ఐరన్ టాబ్లెట్స్, జింక్ టాబ్లెట్స్ యూజ్ చేయాలి 1 మంత్ వరకు. అలా యూజ్ చేస్తేనే మనకి కొంచెం రిలీఫ్ ఉంటుందన్నమాట.
అలా వాడుతున్నాము. ఇప్పుడు అందరం పర్ఫెక్ట్‌లీ ఆల్రైట్ అనమాట. ఇప్పుడు నేను మీ ముందు ఇలా ఉన్నాను అనంటే కారణం మా హస్బెండే అనమాట. ఎందుకు అనంటే నాకు కరోనా వచ్చినా కూడా నన్ను బైక్ మీద కూర్చోపెట్టుకొని తీసుకెళ్ళి మెడిసిన్స్ కొనిచ్చి ఎంత చూసుకున్నారంటే అంత చూసుకున్నారు. చాలా కేర్‌ఫుల్‌గా చూసుకున్నారు. ఆయన వల్లనే నేను ఇంత తొందరగా రికవరీ అయ్యానంటే మా హస్బెండ్ వల్లనే అనమాట. చాలా చూసుకొని నన్ను ఇలా హెల్తీగా చేశారనమాట. ఇప్పుడు ఐయామ్ పర్ఫెక్ట్‌లీ ఆల్రైట్ అండ్ హెల్తీ అనమాట. నాకిప్పుడు బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటేంటంటే ఎవరు కూడా భయపడకండి కరోనా వస్తే. ఏం కాదు. అలాంటి సిచ్యువేషన్ ఎవరికీ రావద్దు. ఒకవేళ వచ్చిందంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. హాస్పిటల్స్, డాక్టర్స్ ఉన్నారు. సో, మనం ప్రాపర్‌గా మెడికేషన్ అండ్ ఫుడ్ ప్రాపర్‌గా తీసుకుంటే తగ్గిపోతుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వ్యాక్సినేషన్ తప్పకుండా అందరూ ఏయించుకోవాలి. ఎందుకు అనంటే వ్యాక్సినేషన్ ఏయించుకోవడం వల్ల మనకు కరోనా వచ్చిన అంత సీరియస్ కాదనమాట. సో, కంపల్సరీ వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. మన భారత్‌లో వచ్చేసి కోవాక్సిన్ షీల్డ్ అవైలబుల్‌గా ఉందనమాట. సో, అందరూ ఏయించుకోండి. అండ్ కొన్ని పుకార్లొచ్చాయి వ్యాక్సిన్ ఏయించుకుంటే అట్లా అవుతుంది, ఇట్లా అవుతుందని. ఏం కావట్లేదు. ఇప్పుడు జస్ట్ ఫీవర్ వస్తుంది 2, 3 డేస్. ఆ 2, 3 డేస్ ఫీవర్ వస్తే నార్మల్ వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ తీసుకోండి. అదే 1 వీక్, 5 డేస్, 6 డేస్ అలా వస్తే చూపించుకోండి. కరోనా టెస్ట్ చేయించుకోండి. చాలామందికి ర్యాపిడ్ టెస్ట్ పని చేయట్లేదు. అందులో తెలియట్లేదు. ఎందుకంటే కొంతమందికి ముక్కులో నుండి లోపలికి వైరస్ వెళ్ళిపోతుంది కదా! అప్పుడు తెలియట్లేదు. ముక్కులో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుందనమాట. పాజిటివ్ వస్తుంది. అలా పాజిటివ్ రాకపోయి నెగెటివ్ వస్తే ర్యాపిడ్‌లో అలాగే మనకి సింప్టమ్స్ ఉంటే మనకి ఆర్టీపీసీఆర్ చేయించుకోండి. అలా అందులో పాజిటివ్ వస్తే వెంబడే ఐసోలేట్ అయ్యి మెడిసిన్స్ వాడితే ఏం కావట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యాక్సినేషన్ వేయించుకోండి. అందరూ వేయించుకోండి కంపల్సరీ. వ్యాక్సినేషన్ వేయించుకుంటే కరోనా రాదు అని కాదు. కరోనా వచ్చినా ఏం సీరియస్ కాదు అని అర్థం అనమాట. వ్యాక్సినేషన్ వేయించుకున్నాం కదా, మేము బయట తిరుగుతాం, మాస్క్ పెట్టుకోము, శానిటైజ్ యూజ్ చేయము అంటే కష్టం అనమాట. కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి అండ్ శానిటైజ్ చేసుకోవాలి. ఊరికే మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నమాట ఏదైనా ముట్టుకుంటే. అలా అప్పుడు మనం కొంచెం కరోనా నుంచి బయటపడొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి యూత్‌కి కూడా ఏస్తున్నారు. అంటే 18+ వాళ్ళకి కూడా వ్యాక్సిన్ వచ్చింది కదా! సో, వాళ్ళకి కూడా ఏసుకోవచ్చు. మెయిన్ ఎస్పెషల్లీ గర్ల్స్ వచ్చేసి అది ఏపించుకోవద్దు అని అన్నారు. అంటే 5 డేస్ ముందు, 5 డేస్‌లో వేపించుకోవద్దు పీరియడ్స్ అప్పుడు అని అన్నారు. కానీ ఇప్పుడు అలాంటివి ఏం లేవంట. సో, అందరూ ఎప్పుడైనా వేయించుకోవచ్చు. కాకపోతే కోవిడ్ పేషెంట్స్ ఉంటారు కదా! అంటే కోవిడ్ రికవరీ అయిన పేషెంట్స్ మినిమమ్ 3 మంత్స్ గ్యాప్ తీసుకోవాలంట. ఎందుకు అనంటే వాళ్ళకి ఆల్రెడీ మెడిసిన్స్ వాడి ఉంటారు అండ్ యాంటీబాడీస్ రిలీజ్ అయ్యి ఉంటాయి కాబట్టి వాళ్ళకి కరోనా వచ్చినా పెద్దగా సీరియస్ అయ్యేది ఏముండదనమాట. 3 మంత్స్ తర్వాత వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. అప్పుడు కరోనా అనేది వచ్చినా మనకి పెద్ద సీరియస్ అనేది ఉండదనమాట. కాబట్టి కంపల్సరీ కరోనా వచ్చి రికవరీ అయిన పేషెంట్స్ 3 మంత్స్ ఆగాలి వ్యాక్సిన్ చేయించుకోవాలి అనంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మదర్స్ ఉంటారు కదా, బేబీస్‌కి ఫీడ్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చేయించుకోవద్దు వ్యాక్సినేషన్. బేబీకి హార్మ్‌ఫుల్ అంట. సో, కాబట్టి ఏయించుకోవద్దు వాళ్ళు. అండ్ మిగతా వాళ్ళందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. అండ్ కోవిషీల్డ్ అనేది వ్యాక్సిన్ అనేది అవైలబుల్‌లో ఉంది కాబట్టి అది చేయించుకోండి. 2 డోసెస్ ఏయించుకోవాలన్నమాట కంపల్సరీ అందరూ. అలా ఏయించుకుంటే ఏం కాదు అనమాట. ఒకవేళ వచ్చినా ఏం కాదు. మెడిసిన్స్ ప్రాపర్‌గా తీసుకొని, ఫుడ్ ప్రాపర్‌గా తీసుకుంటే ఏం కాదనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న సజెషన్, మీ చుట్టుపక్కల ఎవరైనా కోవిడ్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి. అంటే ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంచెం ఫుడ్ వండి పెట్టి అక్కడ బయట పెట్టడం. అలా చేస్తే ఏం కోవిడ్ వైరస్ ఏం స్ప్రెడ్ కాదనమాట. అలా చేస్తే కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా వాళ్ళకి. కాబట్టి అలా చేయండి. సో, అదనమాట. అలా చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా అంటే చాలా సీరియస్ అయితున్నాయి బయట. అండ్ కోవిడ్ అనేది చాలా అంటే చాలా జెట్ స్పీడ్‌గా స్ప్రెడ్ అవుతుంది సెకండ్ ఫేజ్‌లో. అదే ఫస్ట్ ఫేజ్‌లో అంత స్ప్రెడ్ కాలేదు. అండ్ ఫస్ట్ ఫేజ్ అదేంటంటే వచ్చిన వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముట్టుకున్నా, లేకుంటే వాళ్ళతోని మాట్లాడినా, వాళ్ళతో దగ్గినా అలా వస్తున్నాయన్నమాట. కాకపోతే సెకండ్ ఫేజ్ ఏంటంటే గాలిలో కూడా వస్తుందంట. సో, ఫస్ట్ నేను స్టార్టింగ్ ఏమనుకున్నానంటే నాకొచ్చినప్పుడు ఎలా వచ్చిందో నాకు తెలియలేదు ఫస్ట్. అప్పుడు 1 వీక్ ముందు బోర్ వస్తుంది అని నేను బయట షటిల్ ఆడినా అనమాట. షటిల్ ఆడుకున్నాను ఈవినింగ్.
ఈవినింగ్ అలా ఆడేసరికి నేను అలా ఎయిర్‌లో వచ్చిందేమో, కాకపోతే నేను మాస్క్ పెట్టుకొనే ఆడేదాన్ని. కాకపోతే ఇంట్లో బోర్ వస్తుందని నేను అలా ఆడేదాన్ననమాట. కాకపోతే మాస్క్ పెట్టుకునేదాన్ని. ఈవెన్ దో చాలామంది అలాగే అన్నారు. నువ్వు షటిల్ ఆడడం వల్లనే కరోనా వచ్చింది అని అన్నారనమాట. సో, అలా కాదు. ఎలా వచ్చిందని నేను చెప్పాను కదా! అలా వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోండి. అండ్ ఎస్పెషల్లీ ఫీవర్ కానియండి, కాఫ్ కానియండి, ఇంకేదైనా కానియండి, కంపల్సరీ ఒక 2, 3 డేస్ చూడండి. తగ్గకుంటే హాస్పిటల్‌కెళ్ళి మెడికేషన్ చేయించుకోండి. మెడిసిన్ స్టార్ట్ చేయండి. అండ్ ఐసోలేట్ అయిపోండి. కంపల్సరీ ఐసోలేట్ కావాలి. ఐసోలేట్ అయితేనే వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. అండ్ తొందరగా మనం రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదే కోవిడ్ పాజిటివ్ అని వచ్చిన తర్వాత కూడా మనం రోడ్ సైడ్ అలా తిరుగుతే ఇంకా గాలిలో ఉండి ఇంకెక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి, మనకి ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ అని తెలిసిన తర్వాత కూడా మనము నెగ్లెక్ట్ చేసినా, కేర్‌లెస్ చేసినా, అరే డబ్బులయిపోతాయని చూస్తే ప్రాణాలే పోయే అవకాశం ఉందన్నమాట. ఓకే. ఇంకొకటి, మనం కోవిడ్ వచ్చిన తర్వాత ఐసోలేట్ అయిపోతాం కదా! అప్పుడు మన ఫుడ్ తీసుకునే ప్లేట్స్ కానివ్వండి, వాటర్ తాగే గ్లాసెస్ కానివ్వండి, అండ్ మనం ఏసుకున్న క్లోత్స్, మనం పడుకునే బెడ్ షీట్స్ ఇవన్నీ మనమే వాష్ చేసుకోవాలనమాట. ఎవరితో వాష్ చేపించొద్దు. అండ్ ఇంకొకటి, మనము ఇవి యూజ్ చేసిన క్లోత్స్ ఉంటాయి కదా! అవి హాట్ వాటర్‌లో వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత సన్‌రైజ్‌లో ఆరబెట్టాలనమాట. దాని మీద వైరస్ ఉన్నవి చనిపోతాయన్నమాట. సో, ఇలా ఫాలో కాండి. ఇంకొకటి వచ్చేసి, మనము ఫస్ట్ ఫేజ్‌లో అందరికి తెలిసిందే హాట్ వాటర్ తాగడం అండ్ స్టీమ్ చేయడం చాలా సార్లు. అలా చేస్తే వైరస్ పోతుంది అని మన నమ్మకం. కాకపోతే సెకండ్ ఫేజ్‌లో ఏంటంటే అదన్నీ పనిచేయట్లేదు ఈ వైరస్‌కి. స్టీమ్ చేస్తే ఎక్కువ సార్లు, అంటే చాలా టైమ్స్ స్టీమ్ చేస్తే మనకి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కషాయం అని తాగుతున్నారు కదా! అది కూడా ఊరికే తాగొద్దు. వీక్లీ వన్స్ ఆర్ డేకి ఒకసారి తాగేదాన్ని. అప్పుడైతే కరోనా పేషెంట్స్ అయితే డేకి ఒకసారి తాగండి. అండ్ నార్మల్ పేషెంట్స్ వీక్లీ వన్స్ తాగితే సరిపోతుందనమాట. అండ్ వచ్చేసి ఊకే స్టీమ్ చేసుకోవద్దు. అది చాలా అంటే చాలా లంగ్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఇంట్లో కొంతమంది ఇంట్లో కూడా పెట్టుకుంటున్నారు మాస్క్, 2 మాస్క్. అలా కూడా పెట్టుకుంటే మనకి బ్రీతింగ్ సరిగా రావట్లేదంట. లంగ్స్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయంట. సో, ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు మాస్క్. బయటికి వెళ్తే కంపల్సరీ 2 మాస్క్ యూజ్ చేయండి. ఒకటేమో కాటన్ మాస్క్, అంటే క్లాత్ మాస్క్ యూజ్ చేసి దాని పైనుండి ట్రాన్స్‌పరెంట్ మాస్క్ పెట్టుకుంటే మనకి బ్రీతింగ్ అనేది ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుందనమాట. సో, అలా ట్రై చేయండి. కాకపోతే కంపల్సరీ 2 మాస్క్ పెట్టుకోండి. అండ్ ఆ మాస్క్ కూడా మనము బయటికి వెళ్ళి రాగానే ఒక మాస్క్ ఒకసారే యూజ్ చేయండి. చేసిన తర్వాత కంపల్సరీ హాట్ వాటర్‌లో వాష్ చేయడం మంచిదనమాట. వైరస్ అనేది చనిపోతుంది. అండ్ ఇంకొకటి, మనం మాస్క్ పెట్టుకున్న తర్వాత ఊరికే జరపకండి. ఊరికే మాస్క్‌ని టచ్ చేయకండి. ఎందుకు అనంటే అందులో ఉండే వైరస్ కూడా మన ముక్కులో పోయే ఛాన్సెస్ ఉంటుందనమాట. ఒకసారి మనం మాస్క్ పెట్టుకుంటే మళ్ళీ తీయకండి. అది అలాగే ఉంచుకోండి. అండ్ ఇంకొకటి, కరోనా వచ్చిన పేషెంట్స్ ఉంటారు కదా! వాళ్ళని కొంచెం కాల్ చేసి మోటివేట్ చేయండి. అంటే ధైర్యం చెప్పండి, ఏం కాదు అది ఇదని. అట్లా చెప్తే కొంచెం వాళ్ళకి రిలీఫ్‌గా ఉంటుందనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, కరోనా పేషెంట్స్ అస్సలే పానిక్ అవ్వద్దు. కరోనా వచ్చినా ఏం అవ్వట్లేదు. మెడిసిన్స్ తీసుకొని ప్రాపర్ ఫుడ్ డైట్ ఫాలో అయితే ఎవరికీ ఏం కావట్లేదు. కాకపోతే ఫస్ట్ మీరు భయపడడం ఆపేసేయండి. ఆ భయంతోనే కొంచెం కరోనా వైరస్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ అట్లా ఫాలో అవుతే ఎవరికీ ఏం కాదు. అండ్ ఇంకోటి, కంపల్సరీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఆ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఎవరికీ ఏం రాదనమాట కరోనా వైరస్. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ వైరస్ కాబట్టి సెకండ్ ఫేజ్‌లో ఉన్నాము. అండ్ సెకండ్ ఫేజ్ వైరస్ పవర్ అనేది తగ్గిపోయిందంట. బట్ ఈవెన్ దో మనం థర్డ్ ఫేజ్‌లోకి ఎంటర్ అయిపోయాము. కాబట్టి ఈ వైరస్ పవర్ అనేది చాలా చిన్న పిల్లల మీద ఎఫెక్ట్ ఉంటుందంట. సో, చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. వాళ్ళ ఫుడ్ అయినా, వాళ్ళ క్లోత్స్ అయినా ప్రాపర్‌గా వాష్ చేయడం అలా చేయండి. ఏం కాదు. అండ్ ఫస్ట్ కరోనా రాగానే మనము ఫస్ట్ గుర్తించాలి. అంటే తొందరగా ఐడెంటిఫై చేసి మనము తొందరగా హాస్పిటల్‌కెళ్తే ఎలాంటి సీరియస్ అవ్వడానికి ఛాన్సెస్ లేదు. మనం నెగ్లెక్ట్ చేసి కేర్‌ఫుల్‌గా లేకపోతేనే మనకి చాలా సీరియస్ అయ్యి చనిపోయేదాకా తెస్తుందనమాట ఈ కరోనా వైరస్.
మా ఇంట్లో అందరికీ వచ్చింది. అంటే 4 మెంబర్స్‌కి వచ్చింది. మా అత్తయ్యకి, మా మామయ్యకి, నాకు, మా హస్బెండ్‌కి, మా ముగ్గురి వల్ల మా హస్బెండ్‌కి వచ్చిందనమాట. కాకపోతే ఇట్లా అంటే కరోనా వచ్చినప్పుడు చాలా డిసప్పాయింట్, అంటే చాలా బాధలో ఉంటారు వాళ్ళు. నాకేమైపోతదో అని భయంలో ఉంటారు. కాబట్టి వాళ్ళకి కొంచెం ఫోన్ చేసి మాట్లాడండి. వాళ్ళని పీస్‌ఫుల్‌గా ఉండేలా చేయండి. అండ్ మీరు కూడా కరోనా పేషెంట్స్ కూడా, కరోనా వచ్చిన వాళ్ళు కూడా మీరస్సలే పానిక్ అవ్వద్దు. ఐసోలేట్ అయిపోయినప్పుడు ఊకే స్లీప్ పడుకోకండి. జస్ట్ ఆఫ్టర్‌నూన్, నైట్ అలా పడుకోండి. ఊకే పడుకొని ఏదో ఆలోచించకండి. మంచిగా మూవీస్, జోక్స్ అండ్ పీస్‌ఫుల్‌గా ఉండండి. ఏం కాదనమాట ఐసోలేట్ అయినప్పుడు. కాకపోతే తొందరగా గుర్తించి, ఐడెంటిఫై చేసి మనం తొందరగా ఐసోలేట్ అయితే ఎవరికీ ఏం కాదు. మనకి మంచిది, వేరే వాళ్ళకి కూడా మంచిదనమాట. ఇంకొకటి, కరోనా పాజిటివ్ అని తెలిసి కూడా కావాలని వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి అలా స్ప్రెడ్ చేయకండి. చాలా పాపం అలా చేస్తే. అలా ఎవరు స్ప్రెడ్ చేయొద్దు. అండ్ వచ్చేసి ప్రాపర్‌గా మెడికేషన్స్ తీసుకోవాలి ఇలాంటి టైంలో. అండ్ ఆ టైంలో మేము చాలా అంటే చాలా సఫర్ అయ్యాము. మెయిన్‌గా ఎస్పెషల్లీ మా హస్బెండ్ సఫర్ అయ్యారు. మా ముగ్గురిని చూసుకోవాలంటే అమ్మ అతను ఒక్కని వల్ల అవ్వలేదు. చాలా కష్టపడ్డాడనమాట. బట్ ఈవెన్ దో అతని కష్టం ఫలించింది మా హస్బెండ్‌ది. మేము ముగ్గురం ఇప్పుడు బాగున్నాం. అతను కూడా బాగున్నాడు. ఆయన వల్లనే నేను ఇప్పుడు ఈరోజు నేను మీ ముందుకి ఇలా ఉన్నానంటే ఆయననే అనమాట, మా హస్బెండ్. మంచిగా ఎప్పుడంటే అప్పుడు హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం, మెడిసిన్స్ వాడడం, ఫుడ్ ప్రాపర్‌గా తీసుకోవడం అలా చేయండి. అండ్ ఎస్పెషల్‌గా కరోనా పేషెంట్స్ ఎస్పెషల్లీ విటమిన్ సి తీసుకోండి. అందులో వైరస్ చంపే అంత బలం ఉంటుంది కాబట్టి. సో, అదనమాట ఇవాటి వీడియో.